గుంటూరు కారంతో కంపారిజన్ బెటర్ అనుకోవచ్చా? గుంటూరు కారం నేను చూడలేదండి. హనుమాన్ చూసారా? నేను ఇంకా అంటే యాక్షన్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని ప్రేమలు మీకు ఒక స్క్రీన్ లో కనిపించాలంటే వెంకటేష్ గారు లుక్ వైజ్ గా ఎలా ఉన్నారమ్మా సినిమాలో? బాగున్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూస్తే మీకు అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే ఎలా ఉందండి? బాగుందండి. డైరెక్షన్ ఏంటి హైలైట్స్ ఏంటి అంటే మూవీ సైంధవ్ మూవీ అంటే ఫ్యామిలీ వాళ్ళు చూడాలంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే ప్రేమ కదండి. ముందుకు రండి మేడం, మీరు ముందుకు రండి. కంపల్సరీ మీకు ఎమోషనల్ టచ్ అనేది ఉంటుంది. ఏడ్చారమ్మా మీరు? వెంకటేష్ గారు ఏడిపించారు. అండి రాగులు ఉంటాయా? పాప సెంటిమెంట్ అంతా ఎలా బాగుందండి. ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. అంటే ఒక్కొక్కళ్ళు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్స్ ఉన్నాయి. సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్. కొత్తగా మొత్తం కాన్సెప్ట్ కొత్త అండి. అంటే కొత్త రేర్ డిసీజ్ గురించి చెప్పడము, లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ అనేది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి. అవి మీకు చెప్తున్నారు. కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి. మీకు ప్రేమలు ఉంటాయి. సంక్రాంతి ఫిలిం అంటే ఆ వైబ్ ఉంది. చూడొచ్చు. సో ఓవరాల్ అయితే అవుట్ ఆఫ్ ఈ సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా సినిమా? కాపాడుకోవాలంటే ఆ మాత్రం యాక్షన్ ఉండాలి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు. నేను 4.5. చాలా బాగా చేశారు. రేటింగ్ ఎంత? హైలైట్స్ అండి వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్ అండ్ శ్రద్ధ గారి పర్ఫార్మెన్స్ కానీ అండ్ బేబీ ఆ క్యూట్ లిటిల్ బేబీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. లైక్ షీఈస్ ద గోల్డ్, షీఈస్ ద జెమ్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి ఘర్షణలు కూడా చూసాం. చాలా ఇయర్స్ తర్వాత అట్లాంటి పర్ఫార్మెన్స్ గురించి వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఒక మంచి మూవీ అండి. అది కంప్లీట్లీ డిఫరెంట్. కొడుకుతో ఉన్న రిలేషన్షిప్లో కొంచెం కామెడీ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఆ ఎమోషన్ క్లియర్గా కనిపిస్తుంది. పిల్లల గురించి కాదు, తన పాప గురించి అని. తండ్రి నాకు కొంచెం నచ్చలేదు. ఉండాలి కదా.